అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము యెహోషువ గ్రంథము 2వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వాక్యం చదవడం రాని వారికి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. 2వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీయుల నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబనునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుష్యులను వెలుపలికి తీసుకొని రమ్మని, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుష్యులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుష్యులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శృశముగా తరిమితిరా పట్టుకుందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ 2 ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టాను. ఆ మనుష్యులు యోర్దాను దాటు రేవుల మార్గమున వారిని తరిమిరి. తరుమపోయిన మనుష్యులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశవాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడని యెహోవా ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసితిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెండ్రెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతికనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. అందుకు ఆ మనుష్యులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులు మా ప్రాణమిచ్చేదను. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమనిరు. ఆమె ఇల్లు పట్టణమును ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారము మీద నివసించినది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మును తరుమబోయిన వారు మీకు ఎదురుగా వచ్చేదరేమో, మీరు కొండలకు వెళ్ళి తరుమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండుడి. తరువాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా, ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమే మేము నిర్దోషులు మగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంటి చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషుల మగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయంలో మేము దోషులము కామనిరి. అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. వారు వెళ్ళి కొండలకు చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గం అంతటను వారిని వెతికితిరి గాని వారు కనబడలేదు. ఆ 2 మనుష్యులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశవాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అనిరి. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.